హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కారం ఆడించబోతున్నాం. దానికి ముందుగా మనం ఎండుమిర్చి కొనుక్కున్నాం. ఇవి చెట్టునే ముగ్గి చెట్టునే పండిన ఎండుమిర్చి ఫ్రెండ్స్ ఇవి. బట్ సైజ్ అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి. కలర్ అయితే చాలా బాగుంది, డార్క్ కలర్. ఇప్పుడు వీటిని మనం తొడుములు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. 3 days ఎండలో ఎండబెట్టాం బాగానే. ఇప్పుడు ఈ తొడుములు తీసుకుని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది ఫ్రై చేయకుండా ఆడించుకుంటారు కారం. బట్ స్టమక్ పెయిన్ కట్ట రాకుండా ఉండాలంటే కొంచెం ఫ్రై చేసుకుంటే రాదని చెప్తారు మా అమ్మగారు. చూడండి ఫ్రెండ్స్, ఇవి ధనియాలు. చూడండి, మేము తొడుములు తీసుకుని రెడీగా పెట్టుకున్నాం. ఈ అన్ని ధనియాలు అందులో వేయం ఫ్రెండ్స్, అంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మగారు కూడా తీశారు. చూడండి, కొన్ని వేస్ట్ అయినాయి. ఇవన్నీ కారం పట్టించడానికి ఫ్రెండ్స్. చూడండి, బాగున్నాయి కదా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాండీలో పెట్టుకుని చూడండి ఫ్రై చేస్తున్నారు మా అమ్మగారు. కొంచెం లైట్గా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్, ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతుంది, కారం నల్లగా వస్తుంది. కరెక్ట్గా ఫ్రై అవ్వాలి. అండ్ ఇందులో పసుపు కొమ్మలు వేస్తారు. బట్ మిల్లి దగ్గర పసుపు కొమ్మలు ఆడతారో లేదో అని డౌట్ వచ్చి వాటిని దంచాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా దంచుకున్నాం మేమైతే. అంటే పసుపు కొమ్మలతో కూడా ఆడతారు అన్నారు, బట్ డౌట్. ఒకవేళ ఆడకపోతే మళ్ళీ పట్టుకెళ్ళి తీసుకురావాలి కదా వెనక్కి అని మేము దంచేసాం ఫ్రెండ్స్. ముందే కొంచెం చిన్నగా. మీకు ఒక సైడ్ ఫ్రై చేసే సౌండ్, ఒక సైడ్ దంచే సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో 2 sounds. ఫ్రెండ్స్, మనం కారం ఆడించుకోబోతున్నాం. దానికి మిర్చి, పసుపు కొమ్ములు, జీలకర్ర అండ్ ధనియాలు ఇవన్నీ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మా అమ్మగారితో నేను కొంచెం వేగాలి ఇంకా అని చెప్పాను. బట్ మా అమ్మగారు ఏమన్నారంటే అవి తినడానికి కాదు కారానికి అని చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ధనియాలు ఫ్రై చేస్తున్నారు మా అమ్మగారు. చూడండి, బాగా మాడిపోకుండా కొంచెం దోరగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జీలకర్ర ఫ్రై చేసుకుంటున్నాం. కూడా లైట్గానే ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్, మరీ ఎక్కువ ఫ్రై అయితే త్వరగా మాడిపోతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ముందుగా పసుపు కొమ్మలు వేసుకున్నాం కవర్లో, దంచుకున్నాం కదా అవి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై చేసినవన్నీ మనం కవర్లో వేసుకుంటున్నాం, ఎందుకంటే మిల్లికి ఇవ్వాలి కదా. ఫస్ట్ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, పసుపు కొమ్మలు ఇక్కడ వేస్తున్నారు. చూడండి, అది జీలకర్ర. చూడండి ఫ్రెండ్స్, మిల్లికి ఇవ్వడానికి రెడీ అయిపోయింది. చూసారు, అన్నీ వేసాం ఇందులో. చూడండి ఫ్రెండ్స్, మిల్లి నుంచి తెచ్చేసారు కారం. చూడండి ఎంత డార్క్ కలర్లో ఉందో. ఇప్పుడు మనం దీన్ని డబ్బాలో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బట్ వేసేటప్పుడు కొంచెం కింద ఒలిగింది ఫ్రెండ్స్. కొంతమంది కారపొడిలో మసాలాలు కూడా వేసి ఆడించుకుంటారు ఫ్రెండ్స్, బట్ మేమైతే వేసుకోలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో వెల్లుల్లిపాయలు కొంచెం దంచుకొని వేస్తారు. వేసి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా. పచ్చివే వేస్తారు. చూడండి, వేసి బాగా కలుపుకున్నాం మేము. ఘాటు ఘాటు కారపొడి రెడీ ఫ్రెండ్స్.